తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ను కలిసి కేసు నమోదు చేయాలని కోరారు. ప్రతిపక్ష నాయకులు కేసీఆర్, హరీష్ రావు వారి కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండటమే కాకుండా ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా బీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కూడా మాజీ ఎమ్మెల్యేతో కలిసి పోలీసులకు వినతి పత్రం సమర్పించారు. అంటే ఎంత వైచారికమైనటువంటి మరి మొన్న సైకో ఉండే కదా మొన్న రాజ్ కుమార్ వాడేమో చేస్తూ పెట్టిండేమో చేయగానే చేస్తానని చెప్తున్నాడు. అంటే నీదేవాయ బాబు అంటే రక్తం అంటాడు, ఎక్కువ మాట్లాడితే గుడ్లు బిక్తా అంటాడు, ఎక్కువ మాట్లాడితే తొండలు దొరకడతా అంటాడు, ముక్కలు ఇస్తా అంటాడు, తొక్కుతా అంటాడు, గుడ్లు తీస్తే గోళీలు ఆడుతా అంటాడు. ఏంది భాష? ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడవచ్చు. మొన్న ఉదాహరణకు మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు బాలకృష్ణ గారు ఏదో రోలా మాట్లాడితే తెల్లారా ఆయన తీసుకుపోయి దాదాపు 25 రోజులు జైల్లో పెట్టింది. అంటే బాలకృష్ణకి ఏదైతే చట్టం వర్తిస్తుందో రేవంత్ రెడ్డి కూడా అదే చట్టం వర్తించాలి. సేమ్ అవే సెక్షన్స్ ఆయనకు కూడా ఉండాలని చెప్పి నేను ఇప్పుడే మరి సీఏ గారికి కంప్లైంట్ చేయబోతున్నా, రేవంత్ రెడ్డి గారి మీద ఫిర్యాదు చేయబోతున్నా. ఆయన మాట్లాడేటువంటి మాటల వల్ల శాంతి భద్రత విఘాతం కలిగేటువంటి అవకాశం ఉన్నది. ల్యాండ్ ఆర్డర్ మరి ఆయన హోంమంత్రి ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే. మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఒక హోంమంత్రి హోదాలో ఉండి మరి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడవచ్చు. మాట్లాడినటువంటి వ్యక్తి బాలకృష్ణకి ఏదైతే చట్టం వర్తిస్తుందో రేవంత్ రెడ్డి కూడా అదే చట్టం వర్తించాలి. మీరు చెప్పలేదా? మీరే చెప్పిండు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఒక ముఖ్యమంత్రి అయినా అరెస్ట్ చేసి జైలు పెట్టిండు కదా. మరి అదే భారత రాజ్యాంగం చెప్తున్నది. రేవంత్ రెడ్డి కూడా సేమ్ అప్లికబుల్ అవుతాడు. రేవంత్ రెడ్డి కూడా సేమ్ దానికి మరి అర్హుడవుతాడు. కాబట్టి నీళ్ళేవాయ బాబు అంటే నీళ్ళేయాలి, కానీ రక్తం తీస్తా, రక్తం పోస్తా, ఏం భాష, ఏం కథ అర్థమవుతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి ఒక రైతుగా విజ్ఞప్తి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీకు బేషాలు పట్టింపులు వద్దు. నిరుపయోగంగా నీళ్లు గోదావరి అంతా కూడా డౌన్ స్ట్రీమ్ ప్రవహించి ధవళేశ్వరం నుంచి సముద్రంలో కలుస్తుంది. నేను నిన్న విజయవాడ పోయేస్తుంటే పట్టిసీమ నుంచి నీళ్లు ఎంత అద్భుతంగా కింది నీళ్లు పోతున్నాయి. అక్కడ మోటార్ లాంచ్ చేసిన వేత ఒక నదిలాగా ప్రవహిస్తా ఉన్నాయి. ఆంధ్ర ముఖ్యమంత్రికి ఉన్న సొయ్యి నీళ్ళు లేకపోతే మరి మేమేమని అన్నది. అక్కడేమో నీళ్లు కృష్ణాలకు తీసుకుపోతున్నాడు, గోదావరి నుంచి కృష్ణాకి లింక్ చేస్తున్నాడు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అన్ని కూడా తయారు చేసి పెట్టి ఒక పోయి మోటార్ ఒత్తుడే, నీళ్ళు పోతుడే. నువ్వు ఈరోజు కారణాలు చెప్తున్నావు కొట్టుకోపోతే అని. నిన్ననే మా పార్టీ శాసనసభ్యులు కూడా చెప్పింది. అవి కొట్టుకోపోయే ఇబ్బంది ఉంటే మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తే మళ్ళీ పోటీ చేయమంటున్నాం. మాకు రాజకీయం ముఖ్యం కాదు. మాకు తెలంగాణ రాష్ట్రం యొక్క రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం. తెలంగాణ ప్రజలకు తాగునీరు అందించడమే మాకు ముఖ్యం. మాకు రాజకీయాలు పదవులు కాదు. నీకేమో పదవులు, కేసీఆర్ గారి పేరుని ఎట్లా డ్యామేజ్ చేయాలి, నీళ్ళు ఇస్తే ఎట్లా కేసీఆర్ పేరు వస్తుంది అనేటువంటి దురుద్దేశం నీకున్నది. మేమేమో తెలంగాణ రైతుల యొక్క ప్రయోజనాలు, పంట పండకుండా ఎండిపోతే, రైతులకు నీళ్లు లేకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి మేము అది కోరుకుంటున్నాం.